అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న చందనోత్సవం సందర్భంగా సింహాచలంలో ఏదైతే ఈ గోడ కూలి రిటైనింగ్ వాల్ కూలి 7 మంది మరణించారో ఆ ఘటన జరగంగానే హుటాహుటిన అక్కడికి వాలిపోయాడు మన పులివెందుల పులిహోర రాజా జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆయన వెర్షన్స్ మొత్తం ఇక ఆయన ఏదనుకున్నాడో అవన్నీ చెప్పడం మొదలుపెట్టేశాడు. ఫైనల్గా తానొక యేసు ప్రభు అన్నట్టు, తానొక శ్రీరామచంద్రుడు అన్నట్టు, లేదంటే తానొక అల్లా ప్రభు అయినట్టు, ఇక తనని తాను ఒక ప్రేమమూర్తిగా, ఒక శాంత స్వరూపుడిగా, ఒక దానవీర సూర కర్ణుడిగా, ఒక బలి చక్రవర్తిగా, శిబి చక్రవర్తిగా ప్రొజెక్ట్ చేసుకునేటటువంటి ప్రయత్నం చాలా గట్టిగా చేశాడనమాట. అందులో భాగంగా ఆయన గారు ఏం మాట్లాడతారో మనము విని తరించాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఇవిగో కుటుంబంలో 4 చనిపోయినారు. అవును, చనిపోయి ఏదో ముఖస్థుతి కోసం అది జగన్ వస్తున్నాడు అని చెప్పి తెలిసి 25 లక్షల రూపాయలు 25 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం, ఒక ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే కుటుంబానికి నేను భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా, ఇంతకు ముందు ఏదైనా కూడా ప్రభుత్వం అన్నది ప్రజలకు తోడుగా ఉండాలి, ప్రభుత్వం అన్నది ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా ఉండాలి. ప్రభుత్వం మరి ఇన్ని మాటలు చెప్పిన ఆయన గతంలో కచ్లూరు బోటు ప్రమాదం జరిగినప్పుడు ఇంట్లో నుంచి బయటికి రాలా, అన్నమయ్య డ్యామ్ తెగిపోయి దాదాపు 33 మంది చనిపోయినప్పుడు ఇంట్లో నుంచి బయటికి రాలా, తాపీగా ఒక 10 రోజుల తర్వాత ఆ ఏరియాని ఏరియల్ విజిట్ చేసి ఏరియల్ సర్వే చేశాడు. హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేసి తర్వాత అక్కడ ఒక పెద్ద డయాస్ ఏర్పాటు చేసుకొని, అసలు కాళ్ళకి మట్టి కూడా అంటకూడదు ఆ రేంజ్లో ఒక డయాస్ ఏర్పాటు చేసుకొని, తర్వాత అక్కడ ఒక గ్రీన్ మ్యాట్లు వేసుకొని దాని మీద నిలబడుకొని పాపం ఆడ అన్నమయ్య డ్యామ్ తెగిపోయి ఊళ్ళు కొట్టుకొని పోయి దాదాపు 33 మంది చనిపోయి ఆ ప్రజలు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మాకు న్యాయం చేయండి అంటే ఈయన గారు చెప్పిన మాట ఏంటో తెలుసా అండి? ఈయన గారు వచ్చి ఇప్పుడు ఫ్రెండ్లీ ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండేటటువంటి ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అది కూడా కూటమి ప్రభుత్వంలో ఉండి, కూటమి ప్రభుత్వం ప్రతి నిత్యము ప్రజలతోనే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి మాదిరిగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఏమైనా పరదాలు కట్టుకొని తిరుగుతూ ఉన్నారా జనాల మధ్యలో? లేదే. ఈరోజు 1వ తారీఖు కూడా పింఛన్లు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారే డైరెక్ట్గా వెళ్ళిపోయి ఉంటారు. ఇప్పటికి పరదాలు అవసరం లేదు, బ్యారికేడ్లు అవసరం లేదు, వలలు నెట్లు ఏమీ అవసరం లేదు. ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వచ్చేసి మాట్లాడుతూ ఉన్నారనమాట. ఇంకా ఏమంటారో విందాం. తప్పిదం వల్ల ఎక్కడైనా కానీ ఎక్కడైనా మనుషులు చనిపోయిన ఘటన ఎక్కడైనా జరిగితే అది ప్రభుత్వం తప్పిదం వల్ల, అంటే మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన తప్పు వల్ల జరిగితే దానికి పశ్చాత్తాపం ఉండాలి. అవును, ఆ పశ్చాత్తాపానికి ఆ కుటుంబానికి మనం ఏమిస్తున్నాము అని చెప్పి పశ్చాత్తాపం ఉండాలంట. ఈయన గారు ముఖ్యమంత్రిగా ఉండంగా ఎన్నేసి ఘటనలు జరిగాయి, పశ్చాత్తాపడ్డాడు ఈయన పశ్చాత్తాపడలేదు కాబట్టే ప్రజలు ఈయనకు ఎలాగో పశ్చాత్తాపం అనేది తెలియదు కాబట్టి 2024లో 11 సీట్లకు పడేశారనమాట. ఒకవేళ ఆ కచ్లూరు బోటు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఈయన ప్యాలెస్ వదిలిపెట్టి ఆ ప్రమాదం జరిగిన చోటుకు వచ్చి ఉండుంటే ఖచ్చితంగా ఇతనిలో పశ్చాత్తాపం అనేది ఉంది అని చెప్పేసి ప్రజలు నమ్మేటటువంటి వాళ్ళు. లేదంటే ఆ అన్నమయ్య డ్యామ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒకవేళ వచ్చి ఉండుంటే కనుక హుటాహుటిన అప్పుడు కూడా ప్రజలు కనీసం కన్సిడర్ చేసేవాళ్ళు, మనోడికి కొంచెం పశ్చాత్తాపం ఉంది అని చెప్పేసి. ఇదిగా పక్కన పెడితే ఆ ఎల్జీ పాలిమర్స్కి ఏదో ₹1 కోటి ఇచ్చాను అని చెప్పేసి గుండెలు బాదుకుంటా ఉన్నాడు. వాస్తవానికి ఏంటంటే ఆ ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగి దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ కూడా అక్కడ ఆ ఎల్జీ పాలిమర్స్కి సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఆ ₹1 వీళ్ళు అనౌన్స్ చేశారా కానీ ఇప్పటిదాకా ఇచ్చింది లేదు. వాళ్ళ చేతిలో ₹2 లక్షలు పెట్టారంట. స్వయంగా నేను ఎప్పుడో వైజాగ్ వెళ్ళినప్పుడు ఆ ఏరియాకి సంబంధించి ఒకసారి వెళ్ళాల్సి వచ్చింది. అన్ఫార్చునేట్లీ అక్కడికి వెళ్ళినప్పుడు అడిగితే వాళ్ళే ఓపెన్గా చెప్పినటువంటి పరిస్థితి. అన్నీ శుద్ధ మాటలేనండి, ₹1 కూడా లేదు, ఏదో 2 లక్షలు నామకా వస్తే మొహాన్ని కొట్టేసి వెళ్ళిపోయారు, ఇప్పటిదాకా కనిపించలేదు అని చెప్పేసి. బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే వైజాగ్ అంటే నచ్చదబ్బా. ఎందుకంటే ఆయన తలకిందులు తపస్సు చేసినా కూడా ఆ వైజాగ్ ప్రజలు ఆయనకు ఓట్లు వేయరు. అందుకు ఆయనకు వైజాగ్ అంటే కోపం. ఇంకా ఏం మాట్లాడతాడో ఇందాం. చెప్పి మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి. ఇలాంటి ఘటన ఇంతకు ముందు విశాఖపట్నంలో జరిగితే, ఇలాంటి ఇంచుమించు ఘటన జరిగితే గ్యాస్ ఒకటోసారి, రెండోసారి, మూడోసారి ఇంకా అది రాదు. అప్పట్లో జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత ఇచ్చాడో తెలుసా? 2 లక్షలు ఇచ్చాడు. చూసారా
ఎంత ఇచ్చాడో తెలుసా? ఆ గ్యాస్ ఘటన జరిగితే ఎంత ఇచ్చినాడు అంటే ఈయన గారు చెప్పుకునేది ₹1,00,00,000, ఆడ జరిగింది మాత్రం 2 లక్షలే. కావాలంటే నా మీద మీకేమైనా అనుమానాలు ఉంటే ఆ వైజాగ్ ప్రజల్లో ఆ ఎల్జీ పాలిమర్స్ దగ్గర ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళని అడగండి, వాళ్ళే చెప్తారు. ఇంకా ఈయన గారు నెక్స్ట్ మన గవర్నమెంట్ వస్తే ₹1,00,00,000 ఇస్తాము వీళ్ళకు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అప్పట్లో వైజాగ్ హుదూద్ బారిన పడిందనమాట. ఆ రోజు ఈయన గారు అనౌన్స్ చేశారు పార్టీ తరఫు నుంచి, వైజాగ్ ప్రజలకు స్వాంతన చేకూర్చడం కోసం నా పార్టీ తరఫు నుంచి నేను ₹1,00,00,000 ఇస్తాను అని చెప్పేసి ఈయన గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పటికి దాదాపు 8-9 సంవత్సరాలు అవుతుంది. ఆ ₹1,00,00,000 ఇప్పటిదాకా రాలా. సరే, తిత్లీ తుఫాన్ టైంలో కూడా ఈయన గారు అనౌన్స్ చేయడం జరిగిందనమాట ₹1,00,00,000. అది ఇప్పటిదాకా కనపడలా. ఇక ఎప్పుడో పాత కథలు ఎందుకు చెప్తావులే బ్రదరు అంటారేమో. మొన్నటికి మొన్న బుడమేరు గేట్లు, యాక్చువల్గా బుడమేరుకు గేట్లు ఉండవు, కానీ ఈయన గారు అన్నారు కదా బుడమేరు గేట్లు ఎత్తేసారు అని చెప్పేసి, బుడమేరు బుడంకాయ గారు. ఈ బుడమేరు వాగు తెగిపోయి విజయవాడ మునిగింది. అక్కడికి ఈయన గారు సేమ్ ఇదే టైప్లోనే మందిని వేసుకొని వచ్చారనమాట, బల ప్రదర్శన చేసుకోవడం కోసం. జై జగన్ జై జగన్ జై జగన్ సీఎం జగన్ అనుకుంటా. సరే, అక్కడికి వచ్చిన తర్వాత ఈయన గారు సేమ్ యాజ్ యూజువల్ ఇప్పుడు ఎలాగైతే ఈ ప్రభుత్వం మీద బురద చల్లుతూ ఉన్నాడో అప్పుడు కూడా సేమ్ ప్రభుత్వం మీద బురద జల్లేసి ఫైనల్గా పోతా ₹1,00,00,000 ఇస్తాను అని చెప్పేసి అనడం జరిగిందనమాట. దాదాపు ఇప్పటికి 6 నెలలు 8 నెలలు అవుతుంది. ఆ ₹1,00,00,000 ఇప్పటికీ దిక్కులే. ఈయన గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనంట ₹1,00,00,000 ఇస్తాడంట. అది కూడా ఏంది, ₹1,00,00,000 ఫుల్ కాదంట. ఇప్పుడు వీళ్ళు అనౌన్స్ చేసినారు కదా కూటమి ప్రభుత్వం వాళ్ళు 25,00,000. ఆ 25,00,000 పోను మిగిలిన ఏదైతే 75 lakhs ఉంటుందో దాన్ని గుర్తు పెట్టుకొని మరీ ఇస్తారంట. ఈయనకేదో పెద్ద అన్ని గుర్తుండేటట్లు. ఈయనకు ఉండేది ఆల్జీమర్ వ్యాధి. ఎవరికి తెలియని విషయం ఇది. ఈయనకు పెద్ద మతిమరుపు క్యాండిడేట్ అని మనకు తెలియదా, జనాలకు తెలియదా? అట్లనే కదా సిపిఎస్ రద్దు చేస్తా, మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పేసి గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత నాకు మతిమరుపు అబ్బా, మా సాక్షి అబద్ధం రాసిందబ్బా అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిండేది. అదే అసెంబ్లీ సాక్షిగానే ఒక రాజధాని ఉండాలి, అమరావతి ఉండాలి, నేను ఈడ కొంప కట్టుకున్నా, నాది ఈ ఊరే, నేను ఈయనే పుట్టినా ఈయనే పెరిగినా అని చెప్పేసి మాటలు మాట్లాడి అధికారంలోకి వస్తానంటే ఇదిగో వైజాగ్, ఇదిగో కర్నూలు, ఇదిగో అమరావతి అని చెప్పేసి 3 ముక్కలు ఆట ఆడింది ఎవరు స్వామి? నీకుండేది వజీ మరి అని చెప్పేసి అందరికీ తెలుసు. నువ్వు గుర్తు పెట్టుకొని మరి ఇస్తానంటే అవన్నీ అయ్యే పనులు కాదు. కానీ నీకేదైనా బాధ్యత ఉంటే నీ పార్టీ తరఫు నుంచి ఆ కుటుంబాలకు ఇప్పుడు సాయం చేయి. ప్రభుత్వం చేస్తుంది కదా, దాంతోపాటు నువ్వు కూడా చేయి. ఎందుకంటే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసావు, మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావు కాబట్టి కొంచెం బాధ్యతగా మెలుగు. అదొదిలి పెట్టేసి మళ్ళీ నాకు అధికారం ఇవ్వండి, మళ్ళీ నాకు ఓట్లు వేయండి, నేను ముఖ్యమంత్రి అయిపోతాను, వస్తానంటే నీకు అది ఇస్తాను. ఇప్పుడు ఇలేవా? యాడివేని డబ్బులన్నీ దోసుకుండేటివన్నీ లిక్కర్ స్కామ్లో దోశారు, ఇసుక స్కామ్లో దోశారు, భూములు దోశారు, ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులన్నీ దోశారు. యావి పడితే అవన్నీ తాకట్లు పెట్టుకొని డీబీటీలు అని చెప్పేసి పేర్లు చెప్పి జనాలకు ఒక పావలా చేతిలో పడేసి మీరు 30 పావలా దొబ్బేశారుగా. యాడివేనే సొమ్మంతా ఇయ్యచ్చు కదా జనాలకు. అట్లీరు మళ్ళా అట్లంతా ఇచ్చేది ఉండదు, దోసుకునేది ఇచ్చేదానికే అని అనమాట. ఈయన గారు బాధ్యత గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏదో ఏంటో అవి పతివ్రత పరమాన్నం వండితే తెల్లారేదాకా చల్లారలేదంట, అట్టుంది జగనన్న వ్యవహారం. ఈయన గారు బాధ్యత గురించి మాట్లాడుతూ ఉన్నారు, వైఫల్యాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. నీకు అంత వైఫల్యాల గురించి ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలే అని నువ్వు మాట్లాడినావు అనుకో, మరి గతంలో తమరు ముఖ్యమంత్రిగా వెలగబెట్టినప్పుడు 5 ఏళ్ళు జరిగిన ప్రతి ఇన్సిడెంట్కు బాధ్యత ఎవరు తీసుకోవాలబ్బా? నువ్వే కదా తీసుకోవాల్సింది, నీదే కదా బాధ్యత. నీ ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్లనే కదా ఇవన్నీ జరిగింది. ఏంది హైటెన్షన్ వైర్లు ఎలకలు కొరికేసినాయా? ఎలకలు కొరికేస్తే దాదాపు 30 మంది చచ్చిపోయారా? ఎవరికి చెప్పినావు ఈ కహానీలన్నీ? అడిగేటోళ్ళు లేరు అనుకున్నావా, లేకపోతే మాకేమన్నా మతిమరుపు అనుకున్నావా? జగనన్న చెప్పు, నువ్వే చెప్పు. మాకేమన్నా కానీ మతిమరుపా? కాదు కదా. హైటెన్షన్ వైర్లు కొరికేసినాయంట, ఉడతలు, జనాలు చచ్చిపోయినారంట. క్రేన్కు బోల్ట్ ఇరిగిందంట, క్రేన్ పడి 11 మంది చచ్చిపోయినారంట. బోట్లోకి సిల్లు పడిందంట, బోటు మునిగిపోయిందంట, 47 మంది చచ్చిపోయినారంట. ఏ ఊరికి చెప్పినావు ఈ కహానీలన్నీ? ఇట్లాంటి కహానీలన్నీ చెప్పే ఏంది బాహుబలి రేంజ్లో 2019లో అధికారంలోకి వచ్చి 2024లో అట్టర్ ఫ్లాప్ అయిపోయిన రాధేశ్యామ్ సినిమా మాదిరిగా మిగిలిపోయినావు. అట్టుంటుంది వ్యవహారం నీతో. సో ఇప్పటికైనా కూడా కొంచెం బాధ్యతగా మెలుగు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే నువ్వు రాజకీయాల్లో ఉన్నావు, ప్రజాస్వామ్య దేశం మనది. కొంచెం కూడా బాధ్యత లేకుండా ఇట్లా ప్రతి విషయాన్ని
ఇష్టం వచ్చినట్టు రాజకీయం చేసుకొని శవాల మీద పేలాలు ఏరుకొని తిందామనేటటువంటి దిక్కుమాలినటువంటి సలహాలు నీకు సజ్జల రామకృష్ణారెడ్డి ఇస్తూ ఉన్నాడేమో. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు విన్నామంటే మాత్రము 2029లో మళ్ళీ ఓం నమ శివాయ. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.